హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతిమం. లక్ష్మి గారు బలంగా ఊపిరి పీల్చుకొని చిన్నగా నేనే అని సమాధానం ఇచ్చారు. నాకు ఏమీ అర్థం కాలేదు. అలీ వైపు చూశాను. అలీ నవ్వుతూ కనిపించాడు. అంటే అది చేసింది దర్శన్ గారు కాదా? అలీ, కత్తి కొన్నది వారే, కానీ వాడింది మేము. అర్థం కాలేదు. అలీ, అసలు ముక్తానంద భూపతి ఎలా చనిపోయారు? ఎక్కడా దొరకని ఆ వింత రసాయనం డ్రగ్ దర్శన్ గారికి ఎక్కడిది? విగ్రహం భూపతి రాజుగారి దగ్గర ఉంది అని దర్శన్ చిత్రపాటికి ఎలా తెలుసు? ఇవన్నీ కనుమూరి కేసు ఫైల్లో ప్రశ్నలుగానే మిగిలిపోయిన అనుమానాలు. అలీ కొనసాగిస్తూ, ఎప్పుడైతే నేను కేసు సొంతంగా సాల్వ్ చేయాలి అనుకున్నానో అప్పుడు ఈ ఊరికి బయలుదేరాను. కానీ నేను వచ్చిన రోజే భూపతి రాజుగారు మరణించారు. ఆ రోజు భూపతి రాజుగారు మృతదేహాన్ని చూడటానికి వచ్చిన అడవిజాతి వారి ప్రవర్తన చూసి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ నేను అక్కడే ఉండి చుట్టూ పరిసరాలను గమనించాను. అక్కడ వివరాలు ఏమీ దొరకపోవటంతో లోయలోకి దిగి కారులో చూశాను. అక్కడ నాకు ఈ లేఖ, విగ్రహం కనిపించాయి. మరి విగ్రహం అడవి జాతి వారికి దొరికింది అని వచ్చిన కబురు? అలీ, అబద్ధం. అలీ, అవి దొరకగానే ఈ కేసుకు వింటున్న పుకార్లకి ఎటువంటి సంబంధం లేదు అని అర్థమైంది. విచారణ మొదలుపెట్టాను. విచారణలో లక్ష్మీ తాతగారు అయిన నారాయణ భూపతి గారు చనిపోయింది మాత్రమే యాక్సిడెంట్లా అనిపించింది. వారి కుమారులు ముక్తానంద భూపతి, భూపతి రాజు మరణాల వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానం మొదలైంది. ముక్తానంద భూపతి, భూపతి రాజుల మరణానికి ముందు, తరువాత ఈ ఊరికి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అన్న వివరాలు సేకరించాను. ఆ ప్రక్రియ వల్ల నాకు తెలిసింది, మహేష్ భూపతి గారు ముక్తానంద భూపతి చనిపోవటానికి 2 రోజుల ముందు ఈ ఊరు వచ్చారు. భూపతిరాజు చనిపోవటానికి ముందు రోజు కూడా ఆయనకు భూపతి రాజుగారి నుండి కబురు వెళ్ళింది. సహజంగా మహేష్ గారి గురించి విచారణ మొదలుపెట్టాను. మహేష్ గారి దగ్గర పనిచేసిన పాత మేనేజర్ ఒకతను మహేష్ గారి గురించి ఎవరికీ తెలియని మరో కోణం గురించి చెప్పారు. లక్ష్మి గారి సహాయంతో మహేష్ గారి స్నేహితులు, వారి బిజినెస్ అండ్ పర్సనల్ ఫ్రెండ్స్ అందరినీ విచారించాను. సమాచారం అంతా కలగలిపితే తెలిసిన నిజం ఏమిటంటే మహేష్ గారు ఒక కెమిస్ట్. కెమికల్ వెపనరీలో ఉన్న అతి తక్కువ నిపుణులలో మహేష్ గారు ఒకరు. అతనికి మేధస్సుతో పాటు అహంకారం, గర్వం కూడా ఎక్కువే. పరువు, డబ్బు మీద కూడా మక్కువ ఎక్కువే. ముక్తానంద భూపతి గారికి పెళ్లి కాకపోవటం వల్ల భూపతి వంశానికి తాను ఒక్కడే వారసుడు అనే ధీమాలో ఉండేవారు. కానీ నారాయణ భూపతి చనిపోయాక ముక్తానంద భూపతి తన ఆస్తి వాటా దాన ధర్మాలు చేస్తున్నారు అని తన ప్రేయసి అలౌక్య గారి ద్వారా తెలిసి మహేష్ గారు ముక్తానంద భూపతిని కలవటానికి వచ్చారు. కానీ ముక్తానంద భూపతి తన వాటా ఆస్తికి మహేష్ గారు వారసులు కాదు అని నిక్కచ్చిగా చెప్పారు. ఎప్పుడైతే దర్శన్ చిత్రపాటి ఊరిలో శాపము, పుకారం గురించి మహేష్ గారికి చెప్పారో మహేష్ గారు అప్పుడే ముక్తానంద గారిని చంపటానికి పథకం వేశారు. తాను తయారు చేసిన రసాయనాన్ని దర్శన్ గారికి ఇచ్చి ఆయన చేతే ముక్తానంద గారికి చంపించారు. మహేష్ గారా? నేను నమ్మలేకపోతున్నాను. ఆస్తి కోసం ముక్తానంద భూపతి గారిని చంపి ఉండవచ్చు. కానీ భూపతి రాజుగారిని చంపాల్సిన అవసరం ఏంటి? అలీ, అది ఆస్తి కోసం కాదు. తరువాత వారసులుగా వచ్చిన భూపతి రాజుగారికి విగ్రహం గురించి పోతన చెప్పాడు. అది తీసుకురావటం వల్ల తన తండ్రి, అన్న చనిపోయారు అని ఆయన బలంగా నమ్మారు. అది వెతికి పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా ఆయనకు విగ్రహం భవంతిలోనే దొరికింది. భూపతి రాజుకి తన కుమారుడు గురించి తెలియక ఆ కబురు మహేష్ గారికి పంపించారు. అంత విలువైన విగ్రహం ఆ అడవి జాతి వారికి ఇచ్చేయాలి అని భూపతి రాజు తీసుకున్న నిర్ణయం
మహేష్ గారికి నచ్చలేదు. మహేష్ గారు అది వారికి అప్పుడే ఇవ్వద్దు అని, తాను వస్తున్నాను అని తిరిగి కబురు పంపారు. రాత్రిపూట వచ్చే ముసుగు మనుషులు, అదే భూపతి సైన్యం భూపతి రాజుగారి కంటపడ్డారు. వారికి భయపడి ఆ విగ్రహం తీసుకొని దర్శన్ చిత్రపాటి ఇంటికి బయలుదేరారు. దర్శన్ గారు మహేష్ మాటగా విగ్రహం ఆ అడవి జాతి వారికి ఇవ్వద్దు అని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ భూపతిరాజు అందుకు ఒప్పుకోలేదు. అక్కడే ఉంటే దర్శన్ చిత్రపాటి విగ్రహం తనతో పాటు తీసుకొచ్చాను అని కనిపెట్టి బలవంతంగా అయినా లాక్కుంటాడేమో అని భయపడి అర్ధరాత్రి అని కూడా చూడకుండా భూపతి రాజుగారు చిత్రపాటి ఇంటి నుండి బయలుదేరారు. సులువుగా తప్పు చేసి తప్పించుకున్నవారు కాబట్టి వారి మాట వినకపోతే భూపతి రాజుగారిని చంపేయాలి అని ముందే నిర్ణయించుకున్నారు. ముక్తానంద భూపతి గారిని చంపిన విధంగానే భూపతి రాజుగారికి కూడా వెళ్లే ముందు డ్రగ్ ఇచ్చారు. కానీ వారికి తెలియంది విగ్రహం కారులోనే ఉంది అని, కారుతో సహా లోయలో పడిపోయిందని. మరి మహేష్ గారు, అలీ, లక్ష్మిగారు జరిగింది తెలుసుకున్నాక చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. సొంత అన్నే తన నాన్నగారిని, తాను అమాంతంగా ప్రేమించే తనను పెంచిన పెద్దనాన్నను చంపారు అని తెలిసి నమ్మలేకపోయారు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను పోలీసులకు ఇదంతా చెప్పి వెళ్ళిపోవాలి అనుకున్నాను. మహేష్ గారు లక్ష్మికి నువ్వు చేరువ అవ్వటం చూసి కృప ద్వారా నిన్ను కూడా చంపాలి అనే నిర్ణయం తీసుకున్నారు. కృప లక్ష్మిగారి శ్రేయోభిలాషి కావటంతో ఆ విషయం మాకు తెలిసింది. ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళ అన్నయ్య దర్శన్ ఉండకూడదు అని లక్ష్మిగారు నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఉన్న భూపతి పలుకుబడికి మహేష్ గారిని ఎవరూ ఏమీ చేయలేరు అని నాకు నచ్చకపోయినా నన్ను కూడా ఒప్పించారు. ఎలాగైతే మహేష్ గారు అందర్నీ చంపారో అలానే ఆయన చావు కూడా అని నిర్ధారించాము. ఆ రోజు పార్టీలో దర్శన్ గారు డ్రగ్ కలిపిన డ్రింక్ని నీకు ఇమ్మని కృపకి ఇచ్చారు. కానీ అది మేము మహేష్ గారికి ఇచ్చాము. ఎంతసేపు అయినా మహేష్ గారి నుండి స్పందన లేకపోయేసరికి అది పనిచేయట్లేదేమో అని అనుమానం వచ్చి లక్ష్మిగారు చూడటానికి వెళ్ళారు. అప్పుడే లక్ష్మిగారిని నువ్వు చూశావు. మరి దర్శన్ గారు, మహేష్ గారు గొడవ పడ్డారు అని కృపగారు కనుమూరికి చెప్పింది అబద్ధం. లక్ష్మి మీద దర్శన్ చిత్రపాటి దాడి చేయటం అలీ, అబద్ధం అలీ, అంతా అబద్ధమే. లక్ష్మిగారి మీద దాడి చేయడానికి మనుషులు పెట్టింది మేమే. ప్లాన్ చేసి కనుమూరి గారు దర్శన్ చిత్రపాటిని కాల్చేలా చేసింది మేమే. ఆ దాడి చేసిన మనుషుల కోసం కృప డబ్బులు తీసుకుంటుండగా నువ్వు చూశావు. లక్ష్మి, కనుమూరిని దగ్గర ఉండి కేసులో దారి మళ్లించాము. కావాలనే దర్శన్ గారి ఇంట్లో సీసా దొరికింది అని ఆయనకు ఇచ్చాము. అప్పటి నుండి ఆయన తనకు తెలియకుండానే మాకు వశం అయ్యారు. దానిలో భాగంగానే దర్శన్ని ఆధారాల కోసం కలవటం ఇదంతా. దర్శన్ చిత్రపాటి మీ మాట ఎందుకు వినాలి? లక్ష్మి, మాట వినకపోవటానికి మేము బుజ్జగించలేదు, బెదిరించాము. అలీ, దర్శన్ చిత్రపాటిని తాను చేసిందంతా పోలీసులకు చెప్పేస్తాము అని బెదిరించి అక్కడికి రప్పించాము. నిజానికి లక్ష్మిగారికి తుపాకీ పెట్టింది కృప. ప్రణాళిక ప్రకారం మనల్ని అడవిలోకి మళ్లించి మనం దగ్గరికి వచ్చాక తాను తప్పుకొని దర్శన్ చిత్రపాటికి తుపాకీ ఇచ్చాడు. అతను కాల్చేసి ఉంటే అలీ నవ్వుతూ కాల్చడానికి అందులో గుళ్ళు లేవు. కాల్చే విధానము దర్శన్కు తెలియదు. అతను మహేష్ చేసిన పొరపాటు. కృప వారి మనిషి అనుకోవటమే. కానీ కృపగారి పరిశోధనశాలలో నాకు దొరికిన మహేష్ గారు సంతకం చేసిన ఖాళీ దస్తావేజులు మాట ఏంటి? అవి మేము సేకరించాము. ఒకవేళ మేము అనుకున్న దానిలో పొరపాట్లు జరిగితే కనుమూరి లాంటి వారికి మరో కథ చెప్పాలి కదా. నాటక రచయిత అని చెప్పిన మాట నిజం చేసుకున్నావు కదా.
కానీ ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నారు? అలీ లక్ష్మిగారి వైపు చూశాడు. ఆమె ఏం మాట్లాడలేదు. అలీ, లక్ష్మిగారికి నిన్ను మోసం చేయటం ఇష్టం లేదు కాబట్టి. అంతలో ఆ అడవి జాతి వారు వచ్చారు. వారి నాయకుడు కారుకి ఎదురుగా నిలబడ్డాడు. లక్ష్మిగారు కారులో నుండి అమ్మవారి విగ్రహం బయటకు తీశారు. ఆ విగ్రహంలో ఉండే తేజస్సు చూసి నాకు తెలియకుండానే నా చేతులు ప్రాణాయామం చేశాయి. అది తీసుకొని వారు లక్ష్మిగారికి నమస్కరించి వెళ్ళిపోయారు. అలీ, లక్ష్మిగారు, ఇంక నేను కూడా